బయట వాతావరణం చల్లగా వర్షం పడుతూ చాలా హాయిగా ఉంది. నోటికేమో కారం కారంగా వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. తీరా ఇంట్లో చూస్తే 2 మిరపకాయ బజ్జీలే ఉన్నాయి. ఇట్లా అందరికి 2 మిరపకాయ బజ్జీలతో ఏం చేసి పెడతాం? అందుకని నాకు ఒక ఐడియా వచ్చింది. మీ ఇంట్లో 2 మిరపకాయ బజ్జీలు ఉన్నాయి, మిమ్మల్ని అడుగుతాను అనుకుంటున్నారా? లేదు లేదు, 2 మిరపకాయ బజ్జీలతో సూపర్ ఐటమ్ మనం చేసుకోవచ్చు. సింపుల్ గా వేడివేడిగా కారం కారంగా ఉంటుంది. దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర నూనెలో వేసి కాస్తంత వేపనిద్దాం. వేపిన తర్వాత బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం నూడిల్స్ మసాలా పౌడర్ ప్యాకెట్ ఒకటి దీంట్లో వేసుకుని అది కూడా బాగా వేసుకుని వేపుకోవాలి. ఈ మసాలా పౌడరు దీనికి మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇది వేగాలి. వేగిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక కట్ చేసుకున్న 2 మిరపకాయ బజ్జీలు కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలు వేగాలి. తర్వాత దీంట్లోకి తెల్లని మరమరాలు, మా సైడ్ అయితే మేము మరమరాలు అంటాం, కొన్ని చోట్ల బురుగులు అని కూడా అంటాం. ఈ మరమరాలు కూడా వేసుకుని కొంచెం వేపుకొని ఇందులో ఇప్పుడు వేపుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్, ఇందాక నూడిల్స్ మసాలా కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ తగ్గించుకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అంతా స్టవ్ మీద ఉండగానే చెయ్యాలి. ఇంకా ఇదంతా బాగా కలిసిన తర్వాత సూపర్గా ప్లేట్లో పెట్టుకొని చక్కగా తింటే కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో నిమ్మకాయ లేదు, అందుకని ఒట్టిగా నిమ్మకాయ లేకుండా ప్లెయిన్ గా చాలా వేడి వేడిగా కారం కారంగా సూపర్గా ఉంది. ఇదంతా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీ. నేనైతే మరమరాల ఉప్మా అంటాను.